తెలుగు టైటన్స్ 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్లే ఆఫ్స్‌కి వెళ్ళింది. అయితే టైటాన్స్ ఈ సీజన్‌లో కప్పు గెలవకపోతే రాబోయే సీజన్‌లో కప్పు గెలవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో చూసుకుంటే ప్లేయర్స్ ఫార్మ్ అలాగే ప్లేయర్స్ కాంబినేషన్. సో టైటాన్స్ చూసుకుంటే ప్లేయర్స్ కాంబినేషన్ అలాగే ప్లేయర్స్ ఫార్మ్ మాత్రం బ్రిలియంట్‌గా ఉంది. వేరాస్ కంపేరింగ్ టు అదర్ సీజన్ చూసుకుంటే ప్లేయర్స్ ఫార్మ్‌లో ఉంటే టీమ్ కాంబినేషన్ సెట్ కాలేదు. సో టైటాన్స్‌కి అలాంటి సీజన్ ఎన్నో జరిగాయి. సో టైటాన్స్ ఈ సీజన్ మిస్ అయితే మాత్రం చాలా కష్టమవుతుంది. అయితే తెలుగు టైటన్స్ మినీ క్వాలిఫైయర్‌లో ఒక మంచి విన్నింగ్ నోట్‌తో స్టార్ట్ చేయాలి. అయితే ఇంకో వైపు చూసుకుంటే సీజన్ 6 ఛాంపియన్స్ బెంగుళూరు బుల్స్. సో ఆ టీమ్‌తో అంత ఈజీ ఏమి ఉండదు. సో ఎందుకంటే ఈ సీజన్‌లో చూస్తున్నాం బెంగుళూరు బుల్స్ ఎలా ఆడుతుందో. సో బెంగుళూరు బుల్స్‌తో గెలవాలంటే తెలుగు టైటన్స్ వాళ్ళ బెస్ట్ తీసుకురావాల్సిందే. సో టీమ్ కాంబినేషన్ అలాగే ప్లేయర్స్ ఫార్మ్. సో ఈ 2 కలిస్తేనే బెంగుళూరు బుల్స్‌ని ఓడించగలము. అయితే తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్‌కి వచ్చిందంటే ముఖ్యమైన కారణం విజయ్ మలిక్. సో విజయ్ మలిక్ గత 2 మ్యాచ్‌లు చూసుకుంటే ఫామ్‌లో లేడు. సో ప్లే ఆఫ్స్‌లో గెలవాలంటే విజయ్ మలిక్ ఫామ్‌లోకి రావాల్సిందే. అయితే విజయ్ మలిక్ ఫామ్‌లోకి వస్తేనే మనం ఛాంపియన్స్ కావచ్చు. అలాగే ఈ మ్యాచ్‌ని ఈజీగా గెలవచ్చు. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సో మీరిచ్చే ఒక్క లైక్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అయితే ముందుగా టైటన్స్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే హర్యానాతో చేదు ఓటమితో ప్లే ఆఫ్స్‌కి అడుగు పెడుతుంది. అయితే ఆ మ్యాచ్ చూసుకుంటే భరత్ హుడా అలాగే అంకిత్. సో ఆ 2 ప్లేయర్స్ వర్సెస్ హర్యానా జరిగినట్టుంది. సో ఎందుకంటే ఆ 2 ప్లేయర్స్ మాత్రమే ఫామ్‌లో ఉన్నారు. వేరాస్ మిగతా ప్లేయర్స్ చూసుకుంటే మాత్రం ఫామ్‌లో కూడా లేరు. సో టైటాన్స్‌కి మినీ క్వాలిఫైర్ డూ ఆర్ డై మ్యాచ్. సో ప్రతి మ్యాచ్ కూడా గెలవాల్సిందే. అయితే ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే అయితే ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకో మ్యాచ్ అవకాశం ఉంటుందిగా అనేది ఫ్యాన్స్ ఇంటెంట్. బట్ ఈ మ్యాచ్ ఓడిపోతే ఆ మ్యాచ్ ఎలా గెలుస్తారు? సో అది కదా మెయిన్ పాయింట్. సో కబడ్డీ అనేది మొమెంటం గేమ్. సో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా వరుసగా మ్యాచెస్ అనేవి ఓడిపోతారు. సో అందుకే ప్రతి మ్యాచ్ కూడా డూ ఆర్ డై సిచ్యువేషన్. వేరస్ బెంగుళూరు బుల్స్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ గుజరాత్ పైన మంచి విక్టరీ సాధించింది. ఎస్పెషల్లీ ఆ మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ ని బెంగుళూరు బుల్స్ ఓవర్టేక్ చేశారు. అయితే గుజరాత్ చూసుకుంటే ఆ మ్యాచ్ లో ఎక్కడ కూడా గేమ్ లో లేరు. సో మొత్తం బెంగుళూరు బుల్స్ డామినేట్ చేసింది. ఎస్పెషల్లీ ఆ మ్యాచ్ చూసుకుంటే టీం కలిసికట్టుగా ఆడింది. సో ప్రతి ప్లేయర్ కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. అలీరేజా 10 పాయింట్లు, ఆకాష్ షిండే 11, సంజయ్ 5 ట్యాకిల్ పాయింట్స్, దీపక్ 4 ట్యాకిల్ పాయింట్స్. సో ప్రతి ప్లేయర్ కూడా కాంట్రిబ్యూషన్ అనేది చేశారు. అయితే ఈ 2 టీమ్స్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే బెంగుళూరు బుల్స్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ గెలిచింది. సో బెంగుళూరు బుల్స్ మంచి మొమెంటంతో ప్లే ఆఫ్స్ అడుగు పెడుతుంది. వేరాస్ టైటాన్ చూసుకుంటే 5 మ్యాచెస్ లో కేవలం 2 మ్యాచెస్ గెలిచింది. సో అందులో 3 ఓడిపోయింది. సో టైటాన్ చూసుకుంటే కొంచెం లోన్ కాన్ఫిడెన్స్ తో ప్లే ఆఫ్స్ అడుగు పెడుతుంది. అలాగే ఈ 2 టీమ్స్ హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకుంటే మొత్తం 26 మ్యాచ్ జరిగితే బెంగుళూరు బుల్స్ 17 మ్యాచెస్ గెలిస్తే టైటాన్స్ 5 మ్యాచెస్ గెలిచింది. అందులో 4 మ్యాచెస్ టై కూడా అయ్యాయి. సో పీకే లిస్ట్ చూసుకుంటే మాత్రం బెంగుళూరు బుల్స్ కే ఫేవరబుల్ గా ఉంది. బట్ ఈ 2 టీమ్స్ లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే టైటాన్స్ 2 అలాగే బెంగుళూరు బుల్స్ 1. లాస్ట్ 3 మ్యాచెస్ మాత్రం టైటాన్స్ కి అప్పర్ హ్యాండ్ ఉంది. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే బెంగుళూరు బుల్స్ కి ప్లే ఆఫ్స్ లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. వేరే టైటాన్స్ చూసుకుంటే 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్లే ఆఫ్స్ వెళ్ళింది. సో టైటాన్స్ ఎలా ఆడతారో చూడాలి. అలాగే ఈ 2 టీమ్స్ స్టార్టింగ్ 7 చూసుకుంటే టైటాన్స్ విజయ్ మలిక్, భరత్ హుడా, చేతన్ సావు, అవిద్ దువాన్, అజిత్ పవర్, అంకిత్ అలాగే శుభ్మన్ షిండే. బెంగుళూరు బుల్స్ చూసుకుంటే అలీరేజా, ఆశిష్ మాలిక్, ఆకాష్ షిండే, యోగేష్, సంజయ్, సత్యప్ప, దీపక్. అయితే ఈ 2 టీమ్స్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ చూసుకుంటే ముందుగా టైటాన్ చూసుకుంటే వాళ్ళ స్ట్రెంత్ రేటింగ్ ఈ సీజన్ లో చూసుకుంటే ద బెస్ట్ రేటింగ్ టైటాన్స్ దగ్గర ఉన్నారు విజయ్ మలిక్ అలాగే భరత్ హుడా. బట్ గత 3 మ్యాచ్లు చూసుకుంటే మాత్రం పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. సో టైటాన్స్ ప్లే ఆఫ్స్ లో మ్యాచెస్ గెలవాలంటే రేటింగ్ లో క్లిక్ కావాల్సిందే. సో బెంగళూరు చూసుకుంటే అలీరేజా. సో అలీరేజా మాత్రం ఈ సీజన్ లో బ్రిలియంట్ రాణిస్తున్నాడు. సో బెంగళూరు బుల్స్ ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే పూర్తిగా ఫెయిల్ అయింది. బట్ ఎప్పుడైతే అలీరేజా వచ్చాడో బెంగళూరు బుల్స్ మొత్తం చేంజ్ అయింది. సో టైటాన్స్ ఒక అలీరేజాని ఒక్కని టాకిల్ చేస్తే అయిపోతుంది. తెలుగు టైటన్స్ వీక్నెస్ చూసుకుంటే సపోర్టింగ్ రైడర్స్. సో విజయ్ మలిక్ రాణించినా కూడా థర్డ్ రైడర్ మాత్రం సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాడు. సో అందుకే కొన్ని మ్యాచెస్ మాత్రం ఓడిపోయారు. అలాగే బెంగళూరు బుల్స్ చూసుకుంటే వీక్నెస్ అనేది ఏమీ లేదు. అయితే ఈ 2 టీమ్స్ కీ ప్లేయర్ చూసుకుంటే తెలుగు టైటన్స్ నుంచి భరత్ హుడా అలాగే శుభన్ షిండే. బెంగళూరు బుల్స్ చూసుకుంటే దీపక్ అలాగే అలీరేజా. ఈ 2 టీమ్స్ 2 ప్లేయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే కీ బ్యాటిల్ చూసుకుంటే బెంగళూరు బుల్స్ రైడర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ డిఫెండర్స్. సో టైటన్స్ డిఫెండర్స్ ఈ మ్యాచ్ లో రాణిస్తేనే మ్యాచ్ గెలుస్తుంది.